ముందుగా జయరాం గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. రాజకీయాల్లో కమ్యూనిస్టుల పార్టీ ఉంటేనే మనుగడ మాకు సాధ్యం. వాళ్ళు ఒకవేళ కన్నెర్ర చేస్తే సీట్లు మొత్తం ఖాళైపోతాయి. లేదు వాళ్ళు ఓకే అనుకుంటే చిరునవ్వుతో సీట్లంతా అంటే కలకల్లాడుతాయి. అంటే దీని ఆంతర్యం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటల్లో ఆంతర్యం ఏంటి అంటే కమ్యూనిస్టులకు ఒకానొక ప్రాతినిధ్యంలో మొత్తం మీద కలుపుకొని పోతామంటారు, కమ్యూనిస్టులకు కొంతమేర ఇస్తారు. ఈ నేపథ్యంలోనూ కూరలో కరివేపాకులాగా మాత్రం చూస్తారనేది కొంతమంది చెప్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటి, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు రెండు అంశాలను సూచిస్తున్నాయి. ఒకటి వచ్చేసేమో రానున్న ఎలక్షన్లో మేము కూటమిగా వస్తాము సో అనే అంశాన్ని ఒకటి సూచిస్తుంది. మరొక అంశం వచ్చేసేమో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న పరిస్థితులను అన్నింటినీ గమనించినట్టయితే, ఇప్పటి పరిస్థితులను చూసినట్టయితే నెగిటివ్ ఎంత ఉంటుంది, ఆ నెగిటివ్ అనే దాన్ని ఎట్లా తుడిచిపెట్టుకోవాలి, నెగిటివ్ దాన్ని ఇప్పుడు ఉన్న నెగిటివ్ని ఎట్లా మార్చుకోవాలంటే కూటమి కంపల్సరీ అనే విషయాన్ని. మరొక అంశాన్ని వచ్చేసి కూటమితో పోకపోతే రేపు ఇబ్బందికరమైన పరిణామాలు అవుతాయి. కూటమిలో ఎవరుంటారో మనకు తెలియదు. సో కలుపుకపోయే ధోరణి ఇప్పుడు వచ్చేసింది. అదే సో కలుపుకపోయే ధోరణి అనేది పార్టీలను కాదు ప్రజలను కలుపుకపోతే పార్టీలకు బాగుంటుంది అనేది నా సలహా. సో ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వము రాజకీయ పార్టీలను వెంటబడకుండా ప్రభుత్వము ప్రజలతోనే ఉన్నట్టు అయితే డెఫినెట్గా ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు, నిరంతరం వాళ్ళను మోస్తారు. ఇలా మోస్తూనే ఉన్నారు 77 సంవత్సరాల నుంచి. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు తెలియకపోవటము, ఎక్కడ ఏ చెట్టు కింద పోతే ఆ చెట్టు కింద పాట పాడినట్టు, ఏ రోటి కాడికి పోతే ఆ రోటి దగ్గర పాట పాడినట్టు, ఏ గొడుక్కు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకున్నట్టుగా రాజకీయ నాయకుల మాటలు కాకుండా వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాస్తవికతలో బతికితే ప్రజల పక్షాన ఉండి ప్రజల అంశాల విషయంలో ప్రజల కోసం పనిచేస్తారు. సో అనొచ్చు కాంగ్రెస్ మేము ఇప్పటివరకు ప్రజల కోసమే చేసాము, ఆ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం అని డెఫినెట్గా అంటుంది. కానీ ప్రజాప్రభుత్వము బోర్డుల మీద ఉంటే పేర్ల లాగుంటే సరిపోదు, ప్రజల్లో ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల అంశాల మీదనే కొట్లాడాలి, మాట్లాడాలి, ప్రజల కోసం పనిచేయాలి. కానీ రెండు అంశాలను పూర్తిగా ప్రజల నుంచి తీసివేసి ఇక మేము ప్రజల కోసం పనిచేస్తున్నామంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు ఏం మోసపోతున్నామో రాజకీయ నాయకులు అనే విషయాలు ఉంటున్నారు. ఆ రెండు అంశాలు ఏంటంటే ఒకటి విద్య, మరొకటి వైద్యం. విద్యను పూర్తిగా వాళ్ళ చేతిలో నుంచి తీసివేసి ఈరోజు ఆ బిడ్డలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లకు పైసలకు ఉన్నాయి. సో ఇంత పెద్ద అమౌంట్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఈ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ బిడ్డలు ఎలా చదువుకోవాలనుకుంటున్నారు? ఇప్పటికీ డిగ్రీలు, పీజీలు, ఇతర అనేక ప్రొఫెషనల్ కోర్సులు కంప్లీట్ చేసిన బిడ్డలు సర్టిఫికెట్లు ఆ కాలేజీలు ఇవ్వకుంటే కనీసం మీకు సర్టిఫికెట్లను ఇప్పించే దమ్ము లేదు, దయ లేదు. ప్రజల మీద ప్రజలకు సర్టిఫికెట్ ఇప్పించే ఆ బిడ్డలకు సర్టిఫికెట్ ఇచ్చే దయ లేదు. ఎందుకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ను మేము ఇవ్వాలి కాకపోతే రేపైనా ఇస్తామనే కన్వీన్ చేసే దమ్ము లేదు. ఈ రెండు లేదు అనే అంశాన్ని ఓటి తేడతెల్లం అయిపోయింది. మరొక అంశం అనేది వైద్యానికి సంబంధించిన అంశాల లోపల ఈరోజు ఎక్కడికి పోతే అక్కడనే అంటే ఓపెన్గా ప్రజల ముందు ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారంటే, అరే ఆ ప్రభుత్వంలో ఇబ్బందులు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఓట్లేస్తే ఇంకా పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టున్నట్టుగా అనే విషయాలు మాట్లాడుకుంటున్నారు. నేను రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, రాజకీయాలు నాకు తెలియదు, ఏ రాజకీయ పార్టీతో నేను పనిచేయటం లేదన్న విషయం కాంగ్రెస్ తెలుసు, బీఆర్ఎస్ తెలుసు, బీజేపీకి తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు. కానీ ఈ అంశాలు నేనే అంటున్నానా,
ప్రజలు అంటున్నారా? అనట్లేదా? ఒక్కసారి మీకు చేత అయితే చెవులు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినండి. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న మోసాలు, ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న విషయంలో ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి, ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను లేకపోతే ప్రభుత్వ హాస్పిటళ్లను, టీచింగ్ హాస్పిటల్ను గుత్తబట్టుకున్నట్టుగా మోసం చేస్తూ ఉంటే మీ అండదండలతోనే ఈరోజు నేను అనేక అంశాల మీద మాట్లాడాలి కానీ ఈరోజు వైద్యం అనేది విద్యా వైద్యం అనేది చాలా కీలకం. ఈరోజు ఇష్టం లేని వాళ్ళకేమో ఎక్కడికో విసిరేయటము, ఇష్టం ఉన్న వాళ్ళకేమో పక్కనే పెట్టుకున్నట్టుగా ఈరోజు కొంతమంది డాక్టర్లు, అంటే ముగ్గురు నాట్ కొంతమంది, ఒక ముగ్గురు డాక్టర్లు, విమలా థామస్, నెక్స్ట్ వచ్చేసి రాజారావు, వాణి, ఈ ముగ్గురు డాక్టర్లను పెట్టుకొని మీ దగ్గర పెట్టేసుకొని రాష్ట్రంలో ఉన్న మిగతా డాక్టర్లను భయభ్రాంతులను గురి చేసి వాళ్ళను విపరీతమైన టార్చర్ చేసి వాళ్ళ మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఈరోజు ఫ్యామిలీ పరమైన ఇబ్బందులను క్రియేట్ చేసేసి ఈరోజు ఇష్టానుసారంగా ఒక్కొక్కరికి 5 సెంటర్లను మీరు ఇన్ఛార్జీలు ఇస్తున్నారంటే దీనికి ఏం చెప్పాలి? ఇది కదా సిగ్గుపడాల్సిందే. ప్రజలకు పనిచేసేది హాస్పిటల్కు పోనోడు హాస్పిటల్లో ఉండి పనిచేస్తారా? హాస్పిటల్లో ఉండే వాళ్ళు పనిచేస్తారా? ఇది 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 అడగాలి కదా. సిద్దిపేట మెడికల్ కాలేజీ లోపల పెద్ద ఎత్తున సీట్లు ఉన్నట్టు అవుతాయి, 150 సీట్లు ఉన్నట్టు అవుతాయి. అక్కడ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ లోపల ఒకే ఒక్క ప్రొఫెసర్ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల ఏదో ఇంటర్వ్యూలు చేసినట్టు నాకు సమాచారం వచ్చింది. అది కాంట్రాక్ట్ బేస్లో. రెగ్యులర్ పోస్టు అక్కడ ఇవ్వాలనేది ఒక డాక్యుమెంట్ ఉంది, అది నా దగ్గర కూడా ఉంది. నేను డాక్యుమెంట్ అథెంటికేషన్ దాన్ని బట్టి మాట్లాడుతున్నా. ఆ డాక్యుమెంట్ ప్రకారము అక్కడ రెగ్యులర్ ప్రొఫెసర్ను ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇట్లా అదొక్కటేనా అంటే ఇట్లా అనేకమైన కాలేజీలు ఉన్నాయి. ఈ ముగ్గురు ఇంతటి విజృంభిస్తుంటే, విలేతాండం చేస్తుంటే మరి హెల్త్ సెక్రటరీ క్రిస్టినా ఏం చేస్తుంది? మిగతా అధికారులు ఏం చేస్తున్నారు? సరే, రాజకీయ నాయకులు అంటే వాళ్ళకు ఉండే పరిస్థితులను బట్టి దాన్ని బట్టి నేను కొంతవరకు కన్సిడర్ చేద్దాం. హెల్త్ మినిస్టర్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్ అన్ని చూడకపోయి ఉండొచ్చు, కొంత అన్నింటి మీద అబ్జర్వేషన్ ఉండొచ్చు, కొంతమంది నమ్మాలి కాబట్టి నమ్ముతుండొచ్చు. కానీ మరి ఈ దుర్మార్గం చేస్తున్న వీళ్ళని గురించి ఏం మాట్లాడాలి? అంటే ఇట్లా ఒకరి చేతి లోపలనే, ఇద్దరి చేతుల లోపలే, ముగ్గురు చేతుల్లోనే డిపార్ట్మెంట్ మొత్తపెట్టి ఇష్టానుసారంగా బెదిరించేసి వాళ్ళు హాస్పిటల్ పోకుండా ఈవెన్ డిఎంఈ ఆఫీసులోనే గిరకలు కొట్టుకుంటూ జనాలను బెదిరించుకుంటూ ఏమన్నంటే క్రిస్టినా గారి పేరు చెప్పడం, లేదంటే డిఎంఈ పేరు చెప్పుకొని ఈరోజు ఇష్టానుసారంగా మారుతున్నది, మోసాల పాల్పడుతున్నది, విజృంభిస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళకంటే సీనియర్ డాక్టర్లని, వాళ్ళకంటే తెలివి కల వాళ్ళని మీడియా నా వ్యక్తులను పంపించేసి బెదిరించడాలు కూడా నా నోటీస్కి వచ్చింది. రైట్ జయరాం గారు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం లోపల వాళ్ళని మానసికంగా దెబ్బ కొడితే ఈరోజు టీచర్లు కానీ డాక్టర్లు కానీ ప్రజలకు ఎలా పనిచేస్తారో ప్రభుత్వమే చెప్పాలి. రైట్ జయరాం గారు, మనం